ఇంతకీ ఉగ్గానితో మిర్చి బజ్జీ బాగుంటుందా? కట్ మిర్చి బాగుంటుందా? మీకేది ఇష్టమో కింద కామెంట్స్‌లో చెప్పండి. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. కెనడాలో ఇంత చలిలో మిర్చి బజ్జీ తింటే బాగుంటుందనిపించింది. దాంతో పాటు కాంబినేషన్ ఉగ్గాని కూడా చేసుకున్నాను. అదిరిపోయిందసలు. మనకి ఇండియాలో దొరికే లావు మిర్చీలు సరిగ్గా దొరకవు. అందుకే నేను హాలపినోస్‌తో చేశాను. ఎగ్జాక్ట్ ఇండియాలో లాగా టేస్ట్ ఉండకపోయినా ఇవి కూడా చాలా బావుంటాయి. రెసిపీని ఏంటంటే చెప్పేది అందరికీ తెలుసు. శనగపిండిలో ఒక 2 స్పూన్స్ బియ్యపిండి, దాంతో పాటు వాము, జీలకర్ర అండ్ నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దంచిన గార్లిక్ అండ్ జీలకర్ర వేస్తాను. అది మా పిన్ని చెప్పింది. చాలా టేస్టీగా ఉంటుంది అది వేస్తే. మీరు ఇది వేయకపోతే ఒకసారి వేసి ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ ఉగ్గాని మామూలుగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకొని ఆనియన్స్, టొమాటోస్ వేసి తడిపి పెట్టిన మురమ్మరాలు వేసేసుకోవడమే అంతే. కానీ ఈ ఉగ్గాని స్పెషల్ ఏంటంటే లాస్ట్‌లో పల్లీల పొడి వేస్తాము. దాంతో చాలా టేస్ట్ వస్తుంది. అంతే. రెసిపీ సింపుల్. కానీ ఇక్కడ నేను బజ్జీస్‌తో పాటు ఆ బజ్జీ తర్వాత కట్ చేసి కట్ మిర్చి కూడా వేశాను. నాకు బజ్జీ కంటే కట్ మిర్చియే చాలా ఇష్టము. ఉగ్గానితో కట్ మిర్చి అండ్ ఒక బజ్జీతో ఎంజాయ్ చేసేసా ఈవినింగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ సపోర్ట్‌తో లైక్ అండ్ సబ్స్క్రైబ్.